ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఆగస్టు 2 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 60, 61 మరియు 62 కీర్తనలు, సాయంత్రం రోమాపత్రిక 5వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైననుగాక. మీరందరూ క్షేమంగా ఉన్నారా? మీ కుటుంబంలో అందరూ ఆరోగ్యముగా ప్రభునందు మీకు అనుగ్రహించబడినటువంటి కృపను మీరు అనుభవిస్తూ విజయవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారా? దేవుని కృప మిమ్మలను ఆ విధంగా నడిపించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 25వ వచనం. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకమారు యేసు ప్రభును ఆయన శిష్యులు బేత్సయిదా వరకు వచ్చారు. ఎప్పుడైతే ప్రభువారు ఈ ఊరు వచ్చారని ఆ ఊరి వారు విన్నారో, వెంటనే ఒక గుడ్డివానిని యేసు ప్రభు దగ్గరికి తోడుకుని వచ్చారు. యేసు ప్రభువా, ఇతడు గుడ్డివాడు, ఇతన్ని మీరు బాగు చేయండి, ఇతన్ని మీరు ముట్టండి అంటూ వారు యేసు ప్రభుని బతిమాలుకున్నారు. ప్రభు కనికర సంపూర్ణుడు, వాత్సల్యం గల దేవుడు, జాలి కలిగినటువంటి తండ్రి. కాబట్టి అతని మీద కనికరపడి ఆ వ్యక్తిని ఊరు వెలుపలకు తీసుకుని వెళ్ళాడు. వాని కన్నుల మీద ఉమ్మివేసి వారిని ముట్టి, ఇప్పుడు చూడు అన్నారు. వాడు చూస్తున్నాడు. ప్రభువారు అడిగారు, నీకేమైనా కనిపిస్తుందా? అప్పుడు అతడు అన్నాడు, అయ్యా, నాకు మనుషులు కనబడుతున్నారు, కానీ వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనిపిస్తున్నారు. ఈ మాట ప్రభువారు విని మరలా తన చేతిని వాని మీద ఉంచి వాని ముట్టి, ఇప్పుడు చూడు అన్నారు. అప్పుడు వాడు సంతోషముతో కన్నులు తెరిచి సమస్తమును వాడు తేటగా చూసి నాకు కనబడుతుంది అని కేకలు వేసి చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిసారి ప్రభు వారిని ముట్టినప్పుడు, లేదా ఆయన ఉమ్మి వాని కన్నుల మీద వేసినప్పుడు, లేదా ఆయన ఉమ్మి వాని కన్నుల మీద ఉంచినప్పుడు కొంచెమే కనిపించింది. మనుషులు కనబడుతున్నారట, కానీ చెట్ల వలె ఆ ఆకారం కలిగి నడుస్తున్నట్లుగా అతనికి కనిపించిందట. అలా ఉండడం ప్రభువారికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ స్థితిలో వాని వదిలివేయటం ఆయనకి ససేమిరా ఇష్టం లేదు. అయితే మరలా తన చేతిని చాచి వారిని ముట్టి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, రెండవసారి ఆయన యొక్క తాకిడి వానికి అవసరమై ఉన్నది. రెండవసారి ఆయన స్పర్శ వానికి కావలసినది. ప్రియ దేవుని బిడ్డ, మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తుండవచ్చు. అయితే కొన్నిసార్లు ఆయన తన చిత్తానుసారంగా దశల వారీగా తన కార్యాన్ని చేస్తూ ఉంటాడు. ఇక్కడ మొదటిసారి తాకినప్పుడు కొంచెం వారికి స్వస్థత కలిగింది. అయితే ఆ స్థితిలో వాడు ఉండడం ఆయనకి ఇష్టం లేక రెండవసారి కూడా వాడిని ముట్టాడు. అప్పుడు తేటగా వాడు చూడగలిగాడు. వాడు సంపూర్ణంగా
బాగుపడ్డాడన్నమాట. అవును దేవుని బిడ్డలారా, మీరు కూడా అలాంటి సంపూర్ణ స్థితిలోనికి రావాలని, మీ పరిస్థితులు అలాంటి సంపూర్ణతలోకి వెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకసారి ప్రభు మిమ్మల్ని తాకుండొచ్చు, అయితే మీ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చి ఉంటుంది. దానితోనే మీరు తృప్తి పడవద్దు. ఎందుకనంటే అలా మీరు ఉండాలని ఆయన కూడా ఇష్టపడడం లేదు. కాబట్టి రెండవసారి ఆయన తాకిడి కోసం, ఆయన స్పర్శ కోసం మీరు ప్రార్థిస్తుండండి, కనిపెడుతూ ఉండండి, విజ్ఞాపన చేస్తూ ఉండండి. ఒక మాటలు చెప్పాలంటే, మీకు సంపూర్ణంగా ఆయన తన కార్యమును జరిగించేంత వరకు మీరు ప్రార్థిస్తూనే ఉండాలి. మీరు ఆయన సన్నిధిలో గోజాడుతూనే ఉండాలి. మీ విజ్ఞాపనలో పోరాటం సలుపుతూనే ఉండాలి. యబ్బోకు రేవు దగ్గర యాకోబు భీకరంగా పోరాడాడు, అద్భుతాన్ని పొందాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించక తప్పలేదు. ఆ విధంగా రెండవసారి ఆయన తాకిడి కోసం మీరు ప్రార్థన చేయండి. ఆయన స్పర్శ ఎప్పుడైతే మీకు తాకుతుందో మీ పరిస్థితి సంపూర్ణంగా మార్చబడుతుంది. ఈ దినమే ఆయన మిమ్మల్ని తాకడానికి ఇష్టపడుతున్నాడు, మిమ్మల్ని స్పర్శించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ దినం కొద్దిసేపు ఆయన సన్నిధిలో గడపండి. ప్రభువా, రెండవసారి నీ తాకిడి నాకు కావాలి, నీ స్పర్శ నాకు కావాలి. నా కుటుంబంలో, నా పరిస్థితులలో, నా జీవితంలో నీ తాకిడి నాకు అవసరం. తండ్రి, నా పరిస్థితులను క్రొత్తవిగా నేను చూడాలని ఆశపడుతున్నాను. ఇంతకు ముందు వలె నా జీవితం అంధకారములో, చీకటిలో ఉండడానికి నేను ఇష్టపడడం లేదు. ప్రభా, వెలుగులో ఉండాలని నేను ఇష్టపడుతున్నాను, నాకు కృపను చూపించు అని మీరు ప్రార్థించండి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ప్రభువా, మా ప్రియుల జీవితములలో మీ తాకిడి, మీ స్పర్శ మరొకసారి అవసరం నాయనా. తండ్రి, కృప చూపించండి, బలపరచండి, లేవనెత్తండి. ఆ గుడ్డివాడు మొదటిసారి కొంతవరకు సెట్ అయ్యాడు, రెండవసారి పూర్తిగా బాగుపడ్డాడు. మా జీవితంలో కూడా అలాంటి సంపూర్ణత కావాలని మీరు ఆశిస్తున్న రీతిగా మేము కూడా కోరుకుంటున్నాం. మీ స్పర్శ మాకు ఇవ్వండి, మీ తాకిడిని మేము అనుభవించుదుముగాక. తండ్రి, మా సంఘాలలో, కుటుంబాలలో, మా జీవితాలలో రెండవసారి మీ స్పర్శ దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.